ఒక స్మాల్ లైట్ హార్టెడ్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చారో అలాగే ఇది కూడా అలాగే లైట్ మూమెంట్స్ వెళ్తూ ఒక హెవీ ఎమోషన్ ఉన్న మూవీ. అండ్ అది నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే దీని గురించి ఆ పాయింట్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, పెద్ద పెద్ద విజయం అవుతుంది, అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ సక్సెస్ మీట్కి వచ్చి నేను ఈ ఇష్యూ మీద చాలా మాట్లాడాలనుకుంటున్నాను, ఆ రోజు వచ్చి మాట్లాడతాను. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి, ప్రతి ఒక్కరికి, నందిపాటి గారికి, బన్నీవాస్ గారికి, ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, లిరిక్స్ గారికి, ప్రతి ఒక్కరికి సారీ పేరు పేరున తమ్ముడు, ఆల్ ది వెరీ బెస్ట్. ఇరగ తీసావు నువ్వు ఏమ్మా, యూ ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్, గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే సారీ. శివాజీ అన్న, లవ్ యూ, గుడ్ టు సీ యూ. ఫైనల్గా చెప్పాలంటే ఈ సాంగ్లో ఒక లిరిక్ ఉంది, పాడతారు. రాజా లేకపోయినా చూసుకుంటారు అన్నట్టు, నేను కూడా మౌనికాని ఫస్ట్ కలిసినప్పుడు ఒకరోజు మాట ఇచ్చాను. నాకు అందరూ అనుకుంటున్నారు రాజ్యాలు ఏవి లేవు, నేను ఒక్కడనే ఉన్నాను. అండ్ సినిమాలు కూడా చేయట్లేదు ఇప్పుడు, కానీ ఖచ్చితంగా చేస్తాను. పని అయితే చేస్తాను, కష్టమైనా పడతాను, ఒకరు మోసం చేయను, జీవితాంతం నిన్ను చూసుకుంటాను, నన్ను నమ్ముంటావా అన్నాను. ఈరోజు ఒకటికి అలాగే నమ్ముంది. థ్యాంక్ యూ. జీవితాంతం ఉంటుందని కోరుతున్నా. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి. అది ఎవరైనా సరే, అది మన కోసం మనల్ని నమ్ముకొని, ఒక ఫ్రెండ్ అయినా, ఒక బ్రదర్ అయినా, వైఫ్ అయినా, ఎవరైనా నమ్ముకొని వచ్చారంటే జీవితంలో ఎంతో కష్టం చూసుకొని ఒకరు నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు. అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో. శివుడు ఎక్కడో ఉండడు, అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది, అదే చెప్దాం అనుకున్నాను. దేవుడు ఎక్కడో ఉండడండి, ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి, మీరే దేవుడిలాగా మారుతారు. ప్రాణం ఉంటేనే శివ, ప్రాణం లేకపోతే శవ. సో ఆ శివుడు యాక్టివేట్ అవ్వాలంటే 10 మంది కోసం నిలబడండి. అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది. అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా 10 మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు కలిసి బయటకు రానికుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసి ఎంత దారుణమైన విషయమో. ఈరోజు అలాంటి పాయింట్ నిజంగా డైరెక్టర్ గారు మీరు ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్పారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు డెఫినెట్గా ఊరి నుంచి నాకు తెలుసు దీని తర్వాత చాలా బెదిరింపు కార్లు ఇవన్నీ వస్తాయి. ఆ రోజు ఈ అన్న ఉన్నాడని మర్చిపోకండి. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. అండ్ ప్రతి ఒక్కరికి, ప్రెస్కి, మీడియాకి, సోషల్ మీడియా ఉన్న టీమ్స్కి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ తప్పకుండా మంచి రేటింగ్ ఇవ్వండి. మీది 5 రేటింగ్ అంటే 10 ఇవ్వండి, 10 అంటే 20 ఇవ్వండి. ఏదో వచ్చేసి గొప్ప విజయం చేసేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఇలాంటి స్టోరీ పాటట సార్ రంబాయి నీ మీద నాకు ప్రేమ, రంబాయి నీ మీద నాకు మనసాయనే అన్న పాడు. నీ తర్వాత నేను పాడితే బిస్కెట్ ఆయనే. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మంచి సినిమా. అందరూ తెలుగు వాళ్ళు మన తెలుగు సినిమా ఎంకరేజ్ చేయండి. థియేటర్స్కి వెళ్ళి ఓటీటీకి వస్తుంది కదా అనేసి చేయకండి. ఇలాంటి సినిమాలని థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి టాలెంట్లు ఎందరో ముందరకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతల్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని వైండప్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సార్. అలాగే మాట్లాడక ముందు ఒక్కసారి రాంబాయి కోసం పాట పాడను. మీ రాంబాయి కోసం ఇప్పుడే అందరూ పాట బాగుంది అంటున్నారు. అది బాగుందన్నా. లాస్ట్ లో పాడతారు. తమ్ముడు అందరు నమస్కారం. ఎలికి మామూడా ఉండు. అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. కాకపోతే లాస్ట్లో అన్న స్పీచ్ అయింది కాబట్టి ఆడి నుంచి మొదలు పెడదాం. అన్న, ఈ ప్రపంచంలో గొప్ప పేద డిఫరెన్స్, క్యాస్టా, రిలీజనా లేనిది ఒక ప్రేమ ఒకటే. దాన్ని కూడా ఒక సెక్షన్లో పడేయి కదా. ప్రేమ అద్దరిది. ఇందిరమ్మ ఇంట్లో పుట్టినా, ఇందిరాగాంధీ ఇంట్లో పుట్టినా కూడా ప్రేమలో పడితే ఇంతే. అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈటీవీ విన్కి కంగ్రాచులేషన్స్. లిటిల్ హార్ట్స్ అలాగే ఎన్నో కొత్త కొత్త మూవీస్తో అండ్ షోస్తో ముందుకు వస్తున్నారు. అండ్ నా జర్నీ నా 2.0 ఇంత గొప్ప మనుషుల మధ్యన స్టార్ట్ అయింది ఉస్తాద్ అనే షోతో. థ్యాంక్ యూ సార్. అండ్ దానివల్లే ఈరోజు మిరాయి రిజల్ట్ కానీ బైరూన్లో పేరు రావడం కానీ ప్రతి ఒక్కటి ఐ థింక్ మీరందరూ ఒక మంచి మనసుతో నేను నిలబడాలని ఆ రోజు నన్ను అంటుంది నిలబడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకు, సాయి గారికి. ఐ లవ్ యూ. అండ్ ఇలాగే గొప్ప గొప్ప సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమాకి నితిన్ గారు, సాయి గారు మొత్తం టీము ఎంత కష్టపడారో తెలుసండి. దాదాపు 2 years నుంచి స్టోరీలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ. ఇది ఒక పల్లెటూరులో జరిగిన ఒక జరగకూడదని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ లిటిల్ హార్ట్స్ అని ఎంత హ్యాపీ, ఒక స్మాల్ లైట్ హార్టెడ్ అంత బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చారో అలాగే ఇది కూడా అలాగే లైట్ మూమెంట్స్తో వెళ్తూ ఒక హెవీ ఎమోషన్ ఉన్న మూవీ. అండ్ అది నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే దీని గురించి ఆ పాయింట్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, పెద్ద విజయం అవుతుంది, అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ సక్సెస్ మీట్కి వచ్చి నేను ఈ ఇష్యూ మీద చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ఆ రోజు వచ్చి మాట్లాడతాను. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి ప్రతి ఒక్కరికి, నందిపాటి గారికి, బన్నీవాస్ గారికి, ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, లిరిక్స్ గారికి, ప్రతి ఒక్కరికి సారీ పేరు నా తమ్ముడు. ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాగే తీసావు నువ్వు ఏమ్మా. యూ ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోయింటే సారీ. శివాజీ అన్న, లవ్ యూ. గుడ్ టు సీ యూ. ఫైనల్గా చెప్పాలంటే ఈ సాంగ్లో ఒక లిరిక్ ఉంది. పాడతారు. రాజా లేకపోయినా చూసుకుంటారు అన్నట్టు నేను కూడా మౌనికాని ఫస్ట్ కలిసినప్పుడు ఒకరోజు మాట ఇచ్చాను. నాకు అందరూ అనుకుంటున్నారు రాజ్యాలు ఏవి లేవు, నేను ఒక్కడనే ఉన్నాను అండ్ సినిమాలు కూడా చేయట్లేదు ఇప్పుడు, కానీ ఖచ్చితంగా చేస్తాను. పని అయితే చేస్తాను, కష్టమైనా పడతాను, ఒకరు మోసం చేయను, జీవితాంతం నిన్ను చూసుకుంటాను, నన్ను నమ్ముంటావా అన్నాను. ఈరోజు ఒకటికి అలాగే నమ్ముంది. థ్యాంక్ యూ. జీవితాంతం ఉంటుందని కోరుతున్నా. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి. అది ఎవరైనా సరే, అది మన కోసం మనల్ని నమ్ముకొని ఒక ఫ్రెండ్ అయినా, ఒక బ్రదర్ అయినా, వైఫ్ అయినా, ఎవరైనా నమ్ముకొని వచ్చారంటే జీవితంలో ఎంతో కష్టం చూసుకొని ఒకరు నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు. అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో. శివుడు ఎక్కడో ఉండడు. అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది, అదే చెప్దాం అనుకున్నాను. దేవుడు ఎక్కడ ఉండడండి, ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి, మీరే దేవుడిలాగా మారుతారు. ప్రాణం ఉంటేనే శివ, ప్రాణం లేకపోతే శవ. సో ఆ శివుడు యాక్టివేట్ అవ్వాలంటే 10 మంది కోసం నిలబడండి. అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది. అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా 10 మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు కలిసి బయటకు రానికుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసి ఎంత దారుణమైన విషయమో. ఈరోజు అలాంటి పాయింట్ నిజంగా డైరెక్టర్ గారు మీరు ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్పారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు డెఫినెట్గా ఊరి నుంచి నాకు తెలుసు దీని తర్వాత చాలా బెదిరింపు కార్లు ఇవన్నీ వస్తాయి. ఆ రోజు ఈ అన్న ఉన్నాడని మర్చిపోకండి. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. అండ్ ప్రతి ఒక్కరికి, ప్రెస్కి, మీడియాకి, సోషల్ మీడియా ఉన్న టీమ్స్కి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ తప్పకుండా మంచి రేటింగ్ ఇవ్వండి. మీది 5 రేటింగ్ అంటే 10 ఇవ్వండి, 10 అంటే 20 ఇవ్వండి. ఏదో వచ్చేసి గొప్ప విజయం చేసేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఇలాంటి స్టోరీ పాటట సార్ రంబాయి నీ మీద నాకు ప్రేమ, రంబాయి నీ మీద నాకు మనసాయనే అన్న పాడు. నీ తర్వాత నేను పాడితే బిస్కెట్ ఆయనే. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మంచి సినిమా అందరూ తెలుగు వాళ్ళు, మన తెలుగు సినిమా ఎంకరేజ్ చేయండి. థియేటర్స్కి వెళ్ళి ఓటీటీకి వస్తుంది కదా అనేసి చేయకండి. ఇలాంటి సినిమాలని థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి టాలెంట్లు ఎందరో ముందరకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతల్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని
వైండప్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సార్. అలాగే మాట్లాడక ముందు ఒక్కసారి రాంబాయి కోసం పాట పాడను. మీ రాంబాయి కోసం, మీ రాంబాయి కోసం. ఇప్పుడే అందరూ పాట బాగుంది అంటున్నారు. అది బాగుందన్నా. లాస్ట్ లో పాడతారు. తమ్ముడు అందరు నమస్కారం. రే ఎలుక మామోడా ఉండు. అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. కాకపోతే లాస్ట్లో అన్న స్పీచ్ అయింది కాబట్టి ఆడి నుంచి మొదలు పెడదాం. అన్న, ఈ ప్రపంచంలో గొప్ప పేద డిఫరెన్స్ క్యాస్టా రిలీజనా లేనిది ఒక ప్రేమ ఒకటే. దాన్ని కూడా ఒక సెక్షన్లో పడే కదా. ప్రేమ అద్దరిది. ఇందిరమ్మ ఇంట్లో పుట్టినా, ఇందిరాగాంధీ ఇంట్లో పుట్టినా కూడా ప్రేమలో పడితే ఇంతే. అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్కి కంగ్రాచులేషన్స్. లిటిల్ హార్ట్స్ అలాగే ఎన్నో కొత్త కొత్త మూవీస్తో అండ్ షోస్తో ముందుకు వస్తున్నారు. అండ్ నా జర్నీ, నా 2.0 ఇంత గొప్ప మనుషుల మధ్యన స్టార్ట్ అయింది ఉస్తాద్ అనే షోతో. థ్యాంక్ యూ సార్. అండ్ దానివల్లే నాకు ఈరోజు మిరాయి రిజల్ట్ కానీ, బైరూన్లో పేరు రావడం కానీ ప్రతి ఒక్కటి ఐ థింక్ మీరందరూ ఒక మంచి మనసుతో నేను నిలబడాలని ఆ రోజు నన్ను అంటుంది నిలబడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకు, సాయి గారికి. ఐ లవ్ యూ. అండ్ ఇలాగే గొప్ప గొప్ప సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమాకి నితిన్ గారు, సాయి గారు మొత్తం టీము ఎంత కష్టపడారో తెలుసండి. దాదాపు 2 years నుంచి స్టోరీలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ. ఇది ఒక పల్లెటూరులో జరిగిన ఒక జరగకూడదని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ లిటిల్ హార్ట్స్ అని ఎంత హ్యాపీ, ఒక స్మాల్ లైట్ హార్టెడ్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చారో అలాగే ఇది